హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆసరా పెన్షన్స్ తీసుకునే అవ్వాతాతలకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారండి. అదేంటి అంటే అవ్వాతాతలకి చేతి రేఖలు అన్నీ అరిగిపోయి ఉంటాయి కదండి. ఒకవేళ కనుక ఆ రేఖలు అరిగిపోయిన వారు కానీ మంచానికి పరిమితమైన పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. వారందరికీ ఇక నుంచి వీరు కనుక పెన్షన్స్ వేలిముద్రలు పడక ఇబ్బందులు పడే వారికి అందరికీ కూడా ఇక పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన ఏలుముద్రలతోటి, అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదండి, వారి వేలిముద్రల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని గవర్నమెంట్ జీవో జారీ చేసిందండి. ఇక ఆసరా పెన్షన్స్ తీసుకునేవారు అది పోస్ట్ ఆఫీసుల ద్వారా అకౌంట్ ఉండి ఎవరైతే వేలిముద్రలు పడట్లేదని ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి వేలిముద్రల ద్వారా పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేశారండి. ఈ జీవో కూడా వచ్చేసింది వారికి సంబంధించి. ఒక్కోసారి ఈ వేలిముద్రలు పడక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు వృద్ధులు, ఇక వికలాంగులు కూడా చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారండి. వేలిముద్రలు పడక పెన్షన్స్ మళ్ళీ రండి, మీరు ఒక తర్వాత రండి అని చెప్పేసి అని అక్కడ అధికారులు చెప్పడంతో చాలా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నామని వృద్ధుల నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి. కాబట్టి ఇలాంటి ఆదేశాలు అయితే గవర్నమెంట్ నుంచి జారీ చేశారండి. ఎవరైతే వృద్ధులు వికలాంగులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వేలిముద్రలు పడక ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ పంచాయతీ సెక్రటరీ ఏలుముద్ర ద్వారా పెన్షన్స్ అనేవి తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బందులు రావు. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేసేశారు. ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందండి. ఇక ఎవరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవ్వాతాతలందరూ కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆయన వేలిముద్రల ద్వారా పెన్షన్స్ అనేవి తీసుకోవచ్చండి. దీనికి సంబంధించిన జీవో అనేది అన్ని జిల్లాల డిఆర్డిఓలకు విడుదల చేశారండి. ప్రతి ఒక్క జిల్లా డిఆర్డిఓలకు కూడా ఈ అధికారిక ప్రకటన అయితే అందింది. ఇక మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గనక పెన్షన్ ఇలా అందుబాటులో లేకపోతే కనుక దగ్గరలో ఉన్న డిఆర్డిఓ ఆఫీస్లో కంప్లైంట్ కూడా చేయొచ్చండి మీరు. సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.